సార్ నా తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది, అది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేగల మేడం గారు మా పంచగ్రామాల గురించి డిస్కషన్ చేశారు. మంగళగిరిలో కూడా దశాబ్దాలుగా ప్రజలు వచ్చి కొండల్లో నివసిస్తున్నారు, ఆ పట్టాలు వాళ్ళకి అందించమని ఆనాడు నన్ను కోరారు. నేను హామీ కూడా ఇచ్చాను. సో హామీలకు మేము కట్టుబడి ఉన్నాం అంటే ఎలాంటి డౌట్ లేదు. ప్రకృతిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన, రెండు బ్యాలెన్స్ చేసుకుని ముందుకు. ఏంటి సాక్షి చెప్పమ్మా? అవును సార్, అవును. కార్మికుల్ని పాదయాత్రలో కూడా నేను కలుస్తాం జరిగింది. వాళ్ళకి స్పష్టమైన హామీ, స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతామని చెప్తాం కూడా ఆనాడు నేను చెప్పాను. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికీ 2-3 రౌండ్లు డిస్కషన్ జరిగింది. మళ్ళీ మేము అందరం కూడా కూర్చుంటున్నాం. దానిపైన చాలా క్లారిటీగా భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటించబోతున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆ నినాదంతో ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పడింది. గత ప్రభుత్వం చేతకంతనం వల్ల 2 బాయిలర్స్ కూడా మూసేశారు. మీకే తెలుసు 2 మూసేశారు. 2 ఫర్నెసెస్ క్షమించాలి, 2 ఫర్నెసెస్ మూసేశారు. ఇప్పుడు 3వది నడుస్తుంది. ఆల్రెడీ పెద్దలు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చేత ఇవ్వాలి, బాగుంటుందని కోరారు. తప్పనిసరిగా మేము చేస్తాం. ప్రశాంతమైనటువంటి విశాఖలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక ప్రమాదాలు, లేదా కంపెనీకి సంబంధించిన ప్రమాదం. ఈ నివారణ ఏ రకంగా తీసుకోబోతున్నారు? ఆల్రెడీ అది ముఖ్యమంత్రి గారు దానిపైన చాలా స్పష్టంగా చెప్పారమ్మా. మొత్తం ఆడిట్ చేస్తాము. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. విల్ డూ ఇట్ సిస్టమ్. అమ్మా అది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి పర్మిషన్ కావాలి. ఎందుకంటే అందరు వెళ్ళి మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మళ్ళీ పాడు చేయకూడదు. ఎందుకంటే 500 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూసినట్టు లేరు. అది నెక్స్ట్ విజిట్లో తప్పనిసరిగా వెళ్ళి చూస్తాను. కొంచెం ఐటీ ఈవెంట్స్ కదా ఇంకా వాడుకోవచ్చేమో అని అనుకుంటున్నాను. దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి ఆ నిధులు ఖర్చు పెడతామని ఆనాడు హామీ ఇచ్చాను. ఇప్పుడు కార్పొరేషన్కి నిధులు ఇచ్చిన తర్వాత మనం మొదటిగా చేసేదంటే అది ఆ సామాజిక వర్గాన్ని చేయుతాం. అంటే వాళ్ళు పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి అనేక మోడల్స్ ఏర్పాటు చేయాలి. సో కార్లు కొనేదానికో, జేసీబీ కొనేదానికో, టిప్పర్ కొనేదానికో అట్లా ఒక మోడల్. మా చేనేత సోదరులకు వచ్చి గల మగ్గాలు ఏర్పాటు చేసుకుని మార్కెటింగ్ చేసేదానికి అలాంటి కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి మార్కెట్కి లింకేజ్ చేసి ఒక కుటుంబానికి లోన్ ఇస్తే ఆ కుటుంబాన్ని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. Modern businesses pose several challenges, and it is imperative that I'm ready to face them. The course curriculum, infrastructure, and faculty at Sun is the perfect grooming ground for me. Sun International, Hyderabad, Visakhapatnam.